ఈ పంట ద్వారా నమోదు చేశాం. 4,500 క్వింటాల్ నాణ్యమైన విత్తనాలు అందించాం. 22,800 టన్నుల ఎరువులు రైతులకి సరఫరా చేశాము. భూసార పరీక్షలు ఇప్పుడు జరుగుతున్నాయి. పిఎం కిసాన్ పథకం కింద 85,400 మంది రైతులకి 17 కోట్ల ఆర్థిక సహాయం చేశాం. ఈ సీజన్లో 29,000 కౌలు రైతులకి 30 కోట్ల రుణాలు అందిస్తాము. ఉద్యమం పంటలు అభివృద్ధికి నిధులు ఇచ్చాం. 10 రైతు బజార్ల ద్వారా ప్రజలకు తక్కువ ధరతో కూరగాయలు అందిస్తున్నాం. గుంటూరు, తెనాలి, దుగ్గరాల మార్కెట్ యార్డ్లో 35,200 మంది రైతులకి చెందిన 3,50,000 క్వింటాలు ఈనాం ద్వారా పంటలు అమ్మాం. పాడి రైతులకి సహాయం చేశాం. 6,500 మంది పాడి రైతులకు 20 కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేశాం. 7 నియోజకవర్గాల్లో యానిమల్ డిజీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీల ద్వారా 12,500 పశువులకు పరీక్షలు చేసి చికిత్స అందించాం. మత్స్యకారులు కూడా ఆదుకుంటున్నాం. పిఎం మత్స్య సంపద యోజన రాష్ట్ర ప్రభుత్వం కలిసి సబ్సిడీపై నెట్లు, మోపెడ్లు, ఐస్ బాక్సులు, 3 మరియు 4 వీలర్ వాహనాలు పంపిణీ చేస్తున్నాం. జలవనరుల శాఖ ద్వారా ఖరీఫ్ సీజన్లో 2 లక్షల ఎకరాలకు 24 టీఎంసీల సాగు నీరు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్ పనులు కోసం 650 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. 9 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ ద్వారా నిత్యావసర సరుకులు ధరలు తగ్గించాం. బియ్యం, కందిపప్పు తక్కువ ధరతో మీకు అందించాం. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా పేదలకి నాణ్యమైన వైద్యం అందిస్తాం. జిల్లాలో పిఎం మాతృవందన యోజన పథకం అమలు చేస్తున్నాము. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అప్గ్రేడేషన్ కార్యక్రమం చేపడతాము. ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తాము. నబార్డ్ నిధులతో హాస్పిటల్ భవనాలు నిర్మాణం చేస్తాం. గుంటూరు మెడికల్ కాలేజ్లో 40 కోట్ల రూపాయలతో నిర్మాణం పనులు ఇప్పటికీ జరుగుతున్నాయి. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభమైన మంగళగిరి ఎయిమ్స్ లో అన్ని మౌలిక సదుపాయాలు మన ప్రభుత్వం కల్పిస్తుంది. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ద్వారా నడుస్తున్న 1480 అంగన్వాడీ సెంటర్ల ద్వారా ఆహారం, మెరుగైన వైద్యం చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకు అందిస్తాం. అర్హులైన చదువుకునే ప్రతి విద్యార్థులకి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర ద్వారా 150 మంది విద్యార్థులకు స్కూల్ కిట్స్ అందజేసింది మీ ప్రభుత్వం. మన బడి మన భవిష్యత్తులో భాగంగా 562 స్కూల్స్ ని అప్గ్రేడ్ చేయబోతున్నాం. డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకానికి అమలు చేస్తున్నాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ని ఇప్పటికీ 4,000 రూపాయలకి పెంచాం. దివ్యాంగుల పెన్షన్ ని నెలకి 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు చేసింది మీ ప్రభుత్వం. శాశ్వత వైకల్యం ఉన్న వారికి నెలకి 15,000 రూపాయలు వాళ్ళ ఇంటికి నేరుగా అందిస్తుంది మీ ప్రభుత్వం. కిడ్నీ బాధితులకి పెన్షన్ నెలకి 10,000 రూపాయలు అందిస్తున్నాం. జిల్లాలో అంటే ఒక్క గుంటూరు జిల్లాలో ఆగస్టు 1న 111 రూపాయలు ఒక్క పెన్షన్ స్కీమ్ ద్వారానే అందజేశాం. నాకు అన్న సమానమైన ఆంధ్ర రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ అన్న పంచాయతీరాజ్ శాఖ ద్వారా అమలు అవుతున్న ఉపాధి హామీ పథకం ద్వారా 29 పని దినాలు కల్పించబోతున్నాం. వేతనదారులకు ఇప్పటికీ 52 కోట్ల రూపాయలు చెల్లించాం. ఏషియన్ బ్యాంక్, పిఎంజిఎస్వై, ఎస్డిఆర్ఎఫ్ మరియు నబార్డ్ గ్రాంట్ల కింద 115 కోట్ల రూపాయలతో 378 కిలోమీటర్ల రోడ్ నిర్మాణం చేపడుతున్నాం. రూరల్ వాటర్ స్కీమ్ జల్ జీవన్ మిషన్ ద్వారా అన్ని గ్రామాలకి ఇంటింటికి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత మీ ప్రభుత్వం తీసుకుంటుంది.
జిల్లాలో ఉన్న అన్ని చెత్త నుంచి సంపదన తయారు చేసే కేంద్రాలు తిరిగి మేము ప్రారంభిస్తాం. ఆర్ఎంబి ద్వారా 248 కోట్ల రూపాయలతో 232 కిలోమీటర్ల రోడ్లు మేము వేస్తున్నాము. మున్సిపల్ శాఖ ద్వారా జిల్లాలో 14 ప్రాంతాల్లో అన్న క్యాంటీన్ కూడా ప్రారంభించబోతున్నాము. మున్సిపాలిటీ పరిధిలో నీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. మన గుంటూరు మున్సిపాలిటీలో 903 కోట్ల రూపాయలతో భూగర్భ డ్రైనేజీలు కూడా త్వరలోనే పూర్తి చేయబోతున్నాం. ఇంకా మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తాం. మరియు 24 గంటలు నీరు అందించే పథకాన్ని కూడా రూపొందిస్తున్నాం. ఇంకా గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటాం. ఇంకా విద్యుత్ శాఖ ద్వారా వ్యవసాయానికి పగలే 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తాం. ఎస్సీ ఎస్టీ సోదరులకు 200 యూనిట్లు ప్రతి నెల ఉచితంగా విద్యుత్ అందిస్తున్నాం. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ కింద 263 యూనిట్లు రాయితీలు అందించాం. పిఎంఈజీపీ కింద 41 యూనిట్లకు సబ్సిడీలు అందిస్తున్నాం. ఇంకా తెనాలిలో డాల్ మిల్క్ క్లస్టర్, మంగళగిరిలో జెమ్స్ జ్యువెలరీ పార్క్ మరియు వీవర్స్ ఫౌండేషన్ క్లస్టర్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఇంకా చేనేత రంగాన్ని కూడా పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత మీ ప్రభుత్వం తీసుకుంటుంది. చేనేతపై భారంగా ఉన్న జిఎస్టి రద్దుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు ఇప్పటికీ జరిపాం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ఆ డబ్బులు రీఎంబర్స్ చేస్తుంది. దేశంలో తొలిసారిగా నైపుణ్యం గణన కూడా చేపడుతున్నాం. జిల్లాలోని ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ ఎక్స్టెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం. ఉచిత ఇసుక విధానం ఇప్పటికీ అమల్లోకి తీసుకొచ్చాం. ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటాం. ఈ విధానాన్ని మెరుగుపరుచుతాం.